అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఏపీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలపై భారం పడకుండా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా రాజధాని అమరావతిలో ల్యాండ్ మానిటైజేషన్ పాలసీకి సిఆర్డీఏ శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో రాజధాని పరిధిలోని 4000 ఎకరాలను ఈ జాబితాలోకి తీసుకురానుంది. ఈ భూములను ఎకరం 20 కోట్ల చొప్పున విక్రయించడం ద్వారా 80,000 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను రుణ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడానికి ఉపయోగించాలని భావిస్తుంది. అలాగే రాజధానిలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులకు నిధుల కొరతను కూడా వీటితో సమర్థవంతంగా అధిగమించవచ్చని అంచనా వేస్తుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అందుకు అదనంగా అవసరమైన నిధుల సమీకరణను చేపట్టే బాధ్యతలను సిఆర్డీఏకు ఏపీ ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో పలు బ్యాంకుల కన్సార్షియంతో సిఆర్డీఏ కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. అమరావతి రాజధాని రూపురేఖలు మార్చడానికి మొత్తంగా 77,250 కోట్లతో పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ, ఏడీసీ సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. రాజధానిలో 49,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఇందులో 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ కింద ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకున్నారు. ఈ రెండు సంస్థలు 6 ఏళ్ల పాటు దశల వారీగా నిధులు మంజూరు చేస్తుంటాయి. అలాగే హడ్కో నుంచి 11,000 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఇది కూడా 5 ఏళ్ల పాటు దశల వారీగా నిధులు విడుదల చేయనుంది. ఇవి కాకుండా కేఎఫ్డబ్ల్యూ నుంచి రానున్న మరో 5,000 కోట్ల రుణం కూడా కలిపితే అమరావతి ప్రాజెక్టు పనులకు మొత్తంగా 31,000 కోట్ల రూపాయల మేర రుణాల రూపంలో నిధులు సర్దుబాటు కానున్నాయి.